వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఉపాధ్యాయ మిత్రులందరూ ఆలోచించి ఓటు వేయవలసి ఉంటుందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పోటీ చేసే వ్యక్తులు ఈసారి కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల నుండి రావడం బాధాకరమైన విషయమని, ఉపాధ్యాయ సమస్యలు తెలిసినటువంటి విజ్ఞానవంతులని ఎన్నుకొని శాసన మండలికి పంపించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపైన ఉందని, గత 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ రంగంలో ఉంటూ ఉపాధ్యాయ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగిన వై అశోక్ కుమార్ అనే నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఉపాధ్యాయ సమస్యలపైన గొంతు విప్పి మాట్లాడేందుకు అవకాశం కల్పించగలరని జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై అశోక్ కుమార్ తెలియజేశారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చి వారిని శాసన మండలికి పంపేందుకు సంసిద్ధంగా ఉన్నాయని, ఉపాధ్యాయులు అందరూ ఆలోచించి ఓటు వేయాలని బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలబడిన తిరుపతి, టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య, టీపీటీఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్, టీపీటీఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సిహెచ్ పోషయ్య, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పరశురాములు, టీపీటీఎఫ్ సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు పూల రాజమౌళి, దేవానందం, నేదురు కనకయ్య, హరికిషన్ పాల్గొన్నారు. నమస్తే, నేను మీ వై అశోక్ కుమార్ను, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందున్నాను. గత 36 సంవత్సరాలుగా టీచర్గాను, హెడ్ మాస్టర్గాను, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగాను, చివరికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే విద్యావంతుల వేదికలోనూ, విద్యా పరిరక్షణ కమిటీలోనూ, అదే సమయంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశాను. వీటి వల్ల నాకు విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే సమాజం యొక్క సమస్యలు నాకు అర్థమయ్యాయి. పెద్దల చట్టసభలో ఏ రకంగా ఒక విజ్ఞానవంతులు పోయేటువంటి అవకాశం ఉంటుందో చర్చించడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం నేను కలిగి ఉన్నాను. అట్లాగే విద్యారంగంలో ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలున్నాయి. ప్రధానంగా సిపిఎస్ రద్దు కావచ్చు, బిల్లుల విడుదల కావచ్చు, డిఏ అట్లాగే పిఆర్సి విడుదల కావచ్చు. సిపిఎస్ రద్దుతో పాటుగా మనకు విద్యారంగంలో ఉండేటువంటి జూనియర్ కళాశాలకు సంబంధించిన సంఘాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఘాలు, అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు, యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రైవేట్ టీచర్స్, మీడియా మరియు ఎలక్ట్రాన్ పత్రికా మిత్రులకు నమస్కారములు. నా పేరు కొమ్ము రమేష్, బహుజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి బహుజన టీచర్ ఫెడరేషన్, అదేవిధంగా ఫెడరేషన్ సంఘాలు, యూటీఎఫ్, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లెక్చరర్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించిన లెక్చరర్స్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిసి 36 సంవత్సరాల ఉద్యమ అనుభవం ఉండి విద్య మీద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే. విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే బదులు ఈసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా వ్యాపారులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మన ఓటర్లను 5,000, 3,000, 10,000 డబ్బులు ఇచ్చి కొనుక్కొని గెలుస్తామనేటువంటి వ్యాప్తి 27వ తారీఖు జరగబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీరు తప్పనిసరిగా పాల్గొనాలి. సీరియల్ నెంబర్ 4 ఎదురుగా వై అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలి. ఎందుకంటే చాలా సమస్యలు మనకు పెండింగ్లో ఉన్నాయి. అశోక్ కుమార్ గారు 36 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క ఉద్యమాల్లో పాల్గొంటూ ఉపాధ్యాయ సమస్యలపైనే పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఉపాధ్యాయుల సమస్యలపైన లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వారిని గెలిపించినట్లయితే శాసన మండలి లోపల వారు తప్పనిసరిగా ఉపాధ్యాయ సమస్యలపైన వాళ్ళు పోరాటం చేస్తారు, ఉపాధ్యాయులకు మేలు జరిగే విధంగా కృషి చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. డబ్బుల కోసమో మనదన కోసమో ఆశపడి మీ ఓటును దుర్వినియోగం చేసుకోకండి అని కోరుతూ ఉన్నాం.
ఉపాధ్యాయ సమస్యలు తీర్చేటువంటి ఉద్యమ నాయకుడు అశోక్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు.